వెల్కమ్ టు వార్త. నేను దేవా. కర్ల రాజేష్ లాకప్ డెత్కి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ దాదాపు 80 రోజుల నుంచి పోరాడుతున్నా కూడా న్యాయం జరగట్లేదని పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు. చెప్పండి సార్, మీకు ఎవరి మీద అనుమానం ఉంది, అసలు ఎందుకు జాప్యం చేస్తున్నారు? ఒకటి, ఇప్పుడు ఉదాహరణకు మరియమ్మ కేసులో ఎస్ఐ కానిస్టేబుల్ పాత్ర వరకే ఉన్నది కాబట్టి వెంటనే వాళ్ళు సస్పెండ్ చేశారు. కానీ కర్ల రాజేష్ కేసు విషయంలో లోతుగా వెళ్తున్న కొద్దీ ఈ కేసులో డిఎస్పీ ఎస్పీ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కనిపిస్తుంటుంది. కాబట్టి డిఎస్పీని ఎస్పీని కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కాపాడే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నారు. కాబట్టి ఇది కొంత జాప్యం జరుగుతుంది. కానీ తప్పించుకోలేరు. ఎందుకు తప్పించుకోలేరంటే, ఇప్పుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ కేసు విషయంలో అక్రమ నిర్బంధం, చిత్రహింసలు అనే కేసులు ఎస్ఐ మీద ఉన్నాయి. ఎస్ఐ సురేష్ రెడ్డి కాబట్టి కాపాడుకున్నారు. సిఐ ప్రతాప్ లింగం బీసీ కాబట్టి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడానికి కారణం ఎందుకు పెట్టారంటే, ఎస్ఐ కొత్తవాడు, ఆయన మీద పర్యవేక్షణ చేయాల్సిన, సూపర్వైజింగ్ చేయాల్సిన సిఐ కరెక్ట్ చేయలేదు కాబట్టి ఆయన సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఓకే, నేను అంటున్నా, అంటే ఒక 10 మంది మర్డర్ కేసులో పాల్గొంటే సీనియర్లు మాత్రం అరెస్ట్ చేస్తాం, జూనియర్ని అరెస్ట్ చేయమని చెప్తారు ఎవరైనా? మర్డర్లో పాల్గొన్న వాళ్ళు ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. కానీ ఇతను కొత్తోడు కాబట్టి, కొత్తోడు మొదటిసారి చేసిండు కాబట్టి వదిలిపెడతారు ఎవరైనా? మరి ఈయనని ఎందుకు వదిలిపెడతారు? రెడ్డి కాబట్టి కానీ వదిలిపెట్టాలనుకుంటారు. కానీ ఇక్కడ డిఎస్పీ ఎస్పీల పాత్ర ఏంటంటే, అక్రమ నిర్బంధం అనేది రుజువు అవుతుంది. మరి అక్రమ నిర్బంధం అనే కాడ ఎస్ఐ సిఐలే ఉండలేరు. సూపర్వైజింగ్ వైఫల్యం సిఐది అయితే డిఎస్పీది కూడా వైఫల్యమే, డిఎస్పీది వైఫల్యం అయితే ఎస్పీది కూడా వైఫల్యమే. ఎట్లా వైఫల్యం? ప్రతిరోజు డిఎస్ఆర్ అంటుంది, డైలీ సిచ్యువేషన్ రిపోర్ట్, రోజు ఏ పోలీస్ స్టేషన్లో ఏ లాకప్లో అక్రమ నిర్బంధంలో ఎవరు ఉన్నారు అనే విషయం రోజు రిపోర్ట్ వస్తుంటుంది. మా రిపోర్ట్ నీకు రోజు వచ్చిన్నది, అక్రమ నిర్బంధానికి నువ్వు కూడా కారణమే కదా. అందువల్ల కేసులో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు. 2, ఎస్ఐసిఐ మీద కేసు పెట్టమని చెప్పి మేము డిఎస్పీని ఎస్పీని కలిసాం. అప్పుడు డిఎస్పీ ఎస్పీలు ఎస్ఐసిఐ మీద కేసు పెట్టలేదు. ఆ తర్వాత పైకి వచ్చాం, కమిషన్ దగ్గరకు వచ్చాం. కమిషన్ దగ్గరకు వచ్చినాక ఎస్ఐసిఐ మీద కేసు నమోదైంది. అంటే మీ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్టే కదా. డిఎస్పీ ఎస్ఐ మీద సిఐ మీద కేసు పెట్టలేదు, నిర్లక్ష్యమే కదా. డిఎస్పీతో పాటు ఎస్పీ దగ్గర కూడా వెళ్ళాం. ఎస్పీ కూడా ఎస్ఐసిఐ మీద కేసు నమోదు చేయలేదు. వీళ్ళకి అధికారాలు ఉన్నాయి. ఎస్ఐ మీద సిఐ మీద కేసు నమోదు చేసే అధికారాలు డిఎస్పీకి ఎస్పీకి ఉన్నాయి. వాళ్ళిద్దరు విధి నిర్వహణ నిర్లక్ష్యం అయిపోయారు. అంటే చట్టాన్ని నిర్వీర్యం చేసినట్టే కదా. చట్టాన్ని నిర్వీర్యం చేయడం అనేది కూడా నేరం అవుతుంది కదా. సెక్షన్ 4 ప్రకారంగా, ఎస్సీ ఎస్టీ యాక్ట్ సెక్షన్ 4 ప్రకారంగా విధి నిర్వహణలో వీళ్ళు అయిపోయిన నేరం కూడా అవుతుంది. వాళ్ళు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినారు. 3వది, ఈ కేసు నుంచి ఎస్ఐసిఐని ప్రత్యక్షంగా తప్పించడం కోసం ఇన్వాల్వ్ అయింది డిఎస్పీ ఎస్పీలు. ఎందుకు? పోస్ట్ మార్టం నివేదికను వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం ఎస్ఐని సిఐని ఇక్కడికి పంపింది డిఎస్పీ ఎస్పీలే. అంటే ఒక మర్డర్ కేసులో సాక్ష్యాలు మాయం చేయడం అంటే అది కూడా నేరం అవుతుంది కదా. ఒక మర్డర్ కేసు జరిగిందనుకో, రక్తం తుడిచేసే ప్రయత్నం చేసిందనుకో, అంటే రక్తం తుడిచేయడం కూడా, మర్డర్ చేసి సాక్ష్యాలు కనుమరుగు చేయడం కూడా నేరం అవుతుంది కదా. ఇక్కడ లాకప్ డెత్ కారకులు ఎస్ఐసిఐ అవుతే దాన్ని కారం కాదని చెప్పడం కోసం పోస్ట్ మార్టం నివేదికను వాళ్ళకి అనుకూలంగా మలుచుకోవడానికి ఎస్ఐని సిఐని పంపింది ఎవరు? డిఎస్పీ ఎస్పీలే పంపారు. అంటే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంతో పాటు సాక్ష్యాలు లేకుండా చేసే కుట్ర కూడా ఎస్పీ చేసినట్టే కదా. ఇందులో కూడా నేరస్తులు. అందువల్ల నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, కింద నుంచి పై ప్రభు మరియమ్మ లాకప్ డెత్కి సంబంధించిన విషయంలో కానిస్టేబుల్ ఎస్ఐకే పరిమితమైనరు. అది తొందరగా జరిగింది. కానీ ఇది చాలా రోజుల పాటు జరిగిన ప్రక్రియ. ఇది చాలా రోజుల పాటు జరిగిన ప్రక్రియలో ఎస్ఐ సిఐ డిఎస్పీ ఎస్పీలు కూడా ఉన్నారు. అంటే పై అధికారులు కూడా ఇన్వాల్వ్ అయినారు. కాబట్టి ఇక వాళ్ళని కాపాడుకోవడానికి ఇంకా పై అధికారులు, వాళ్ళని కాపాడడానికి రాజకీయ నాయకులు ఇప్పుడు రంగమే దిగారు. ఆనాడు రాజకీయ నాయకులందరూ సస్పెండ్ చేయమన్నారు. ఈనాడు అధికారంలో ఉన్న వాళ్ళందరూ దాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. అంటే రీపోస్ట్ మార్టం చేయమని మీరు డిమాండ్ చేస్తున్నారు. రీపోస్ట్ మార్టం చేయకుండా ఉండడానికి ఎవరు అడ్డుపడుతున్నారంట ప్రధానంగా? నేను ఏమంటానంటే, ఇప్పుడు రీపోస్ట్ మార్టం చేస్తే హార్ట్ అటాక్ కాదు. ఎందుకంటే హాస్పిటల్లో చేరేటప్పుడు దేని మీద వచ్చిండు? మీరు రాసిన రిపోర్ట్ ప్రకారమే హుజూర్నగర్లో, సూర్యాపేటలో, అదే సమయంలో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మీరు ఏం రాశారు? వైద్యం ఏం రాశారు? ఆయనకు కాఫ్ ఉన్నది, దగ్గు ఉన్నదని రాశారు, కొంత ఆయాసం ఉన్నదని రాశారు. కాఫ్తో దగ్గుతో ఈ దేశంలో ఎవరన్నా మరణించిండని చెప్పి ఎక్కడన్నా అవకాశం ఉంటుందా? మరి కాఫ్కు దగ్గుకు మీరు మందులు ఇచ్చినట్టు చేశారు. కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్నదని చెప్పి మీరు పోస్ట్ మార్టం చెప్తున్నారు కదా, మీరు రాయించుకుంటున్నారు కదా. మరి హార్ట్ ప్రాబ్లం ఉంటే మీరు హార్ట్కే ట్రీట్మెంట్ ఇవ్వాలి. హార్ట్కి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. మీరు రాసింది దగ్గు అండ్ జలుబు అని రాశారు. జలుబుకు దగ్గుకు ఈ దేశంలో ప్రపంచంలో పలానా వాళ్ళు మరణించినట్టుగా ఎక్కడ లేదు.
కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి 100 చేసినా అది కప్పిపుచ్చలేరు అనే విషయం మేము తర్వాత తేల్చేస్తాం. అంటే గతంలో మరియమ్మకి సంబంధించి కూడా ఇలాంటి లాకప్ డెత్కి 10 రోజుల్లోనే అటువైపు నష్టపరిహారం కానీ కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కానీ ఇచ్చారు గవర్నమెంట్. ఈ ప్రభుత్వం అయితే మాత్రం 80 రోజులు గడుస్తున్నా ఇంతవరకు న్యాయం జరగట్లేదు. ఎందుకంటే లాకప్ డెత్కు సంబంధించిన మరియమ్మ విషయంలో కేసీఆర్ గారు వెంటనే అప్రమత్తమయ్యారు. జరిగిన పొరపాటుగా గ్రహించాడు. ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ హెచ్చరిక చేశాడు, వాళ్ళని డిస్మిస్ చేశాడు, కుటుంబాన్ని ఆదుకోవడానికి ఉద్యోగం 10 రోజులు తిరగకముందు ఇచ్చాడు. అదే సమయంలో కుటుంబానికి ఒక 35 లక్షలు ఎక్స్రేస్ కూడా ఇచ్చాడు. కొడుకు 15 లక్షలు, 2 కూతులకు 10 లక్షలు. ఆయన 10 రోజుల లోపే అప్రమత్తమై అన్ని చర్యలు తీసుకుంటే ఈయన 80 రోజులు గడిచినా కూడా మొద్దు నిద్రలో రేవంత్ రెడ్డి గారి సర్కారు ఉన్నది. ఎందుకంటే ఇలా ఇన్వాల్వ్ అయింది ఒక ఎస్ఐ కానిస్టేబులే కాదు, ఏది మరియమ్మ కేసులాగా. ఇక్కడ ఇన్వాల్వ్ అయింది ఎస్ఐ ఉంటాడు, సిఐ ఉంటాడు, డిఎస్పీ ఉంటాడు, ఎస్పీ ఉంటాడు. అంటే నేరం జరుగుతుంటే చూసే కాడ, నేరం జరగాలని ప్రోత్సహించే కాడ, నేరాన్ని కప్పిపుచ్చే కాడ పై అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి పై అధికారులను కాపాడుకోవడానికి ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదేమో, అందువల్ల మౌనం వేస్తున్నాడు. మొద్దు నిద్రలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేది ఆయన నిద్ర లేపుతాం. అంటే హోంశాఖ సీఎం వద్దే ఉంది కాబట్టి హోంశాఖ సక్రమంగా వర్తించట్లేదు అంటారా? ఇది రుజువే కదా, ఇంక దానికాడ ఇంకేమున్నది. ఇప్పుడు అదే హోంశాఖ వేరే పరిధిలో ఉన్నదనుకోండి, దీనిలో కనీసం హోంశాఖ మంత్రి రివ్యూ చేసేవాడు కదా. పోనీ రివ్యూ చేయడానికి నాకు ఒక అవకాశం ఉన్నది. ప్రతిరోజు ఇంటెలిజెన్స్ డీజీ ప్రతిరోజు 6 నుంచి 8 గంటల మధ్యలో ముందు ముఖ్యమంత్రిని కలిసేది ఎవరు ఈ రాష్ట్రంలో? రోజు ముఖ్యమంత్రిని కలిసి తెలంగాణలో ఏం జరుగుతుందని రిపోర్ట్ ఇచ్చేది కాంగ్రెస్ వాళ్ళ లేకపోతే ఇతరుల ఇంటెలిజెన్స్ డీజీ వారు. మరి దాదాపు 85 రోజులుగా ప్రతిరోజు ఇస్తున్నాడు కదా. అంటే నీకు తెలిసి కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు కదా. ఆ నిర్లక్ష్యానికి కారణం ఏంటంటే అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయిపోయినరు, అదే సమయంలో పద్మావతి రెడ్డి అయిపోయింది. ఈయన రెడ్డి, వాళ్ళు రెడ్లు. ఈయన ప్రధాన నిందితుడు ఎస్ఐ సురేష్ రెడ్డి. అదే సమయంలో పోస్ట్ మార్టం చేసింది డాక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి, పోస్ట్ మార్టం వీడియో తీసింది రామకృష్ణ రెడ్డి. వీళ్ళందరూ ఏకమైంది అనేసి రుజువుతుంది. ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఒక్క పోలీస్ యంత్రాంగంతో కాదు, రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తుందనేసి మర్చిపోవద్దు. ఫైనల్గా ఎంఆర్పిఎస్ తరపున కర్ల రాజేష్కి ఎటువంటి న్యాయం జరగబోతుందంట? ఖచ్చితంగా తమ్ముడు. ఇప్పుడు కర్ల రాజేష్కి సంబంధించిన విషయంలో మేము కలెక్టర్ని కలిసినప్పుడు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు, వెంటనే ఇవ్వాలి. అసలు ఒక పక్కా గృహం కట్టియాలన్నారు, వాళ్ళు కట్టియాల్సిందే, కట్టిస్తా అన్నారు. అదే సమయంలో రీపోస్ట్ మార్టంకు డిమాండ్ చేస్తున్నాం, ఇంకా డిమాండ్ ఇంతవరకు ముందుకు రాలేదు. నేను కోరుతుందంటే కర్ల రాజేష్ కుటుంబానికి న్యాయం జరగడం అంటే కేవలం ఆర్థికంగా ఆదుకోవడం, ఉద్యోగం సంపాదించడం కాదు. మరో కర్ల రాజేష్ లాంటి పేద వర్గాల బిడ్డలు లాకప్లో అక్రమంగా బలి కాకూడదు అని చెప్పడానికి పోరాటం జరుగుతుంది. కాబట్టి పేరుకు కర్ల రాజేష్ కోసం చేస్తున్నట్టుగా ఉన్న ఈ దేశంలో ఎక్కడ లాకప్ డెత్తులు జరగద్దు, ఆ లాకప్ డెత్తులో పేద వర్గాల బిడ్డలు మరణించద్దని చేసే పోరాటమే ఈ పోరాటం. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే కర్ల రాజేష్ విషయానికి సంబంధించి అయితే కనుక అంటే నిరంతరం ఎంఆర్పిఎస్ తరపున మందకృష్ణ మాదిగ పోరాటం చేస్తారని అయితే మాత్రం మందకృష్ణ మాదిగ చెప్పుకొచ్చారు. కానీ మన కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.